ప్రభువైన యేసు నామం పేరిట అందరికీ నా యొక్క వందనాలు తెలియపరుస్తున్నాను. దేవునికి ఎంతో కృతజ్ఞత కలిగి మనం ఉండాల. ఎందుకంటే ఈ కడవరి దినములలో మనమందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని చదువుటకును, ధ్యానం చేయుటకును దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞతా స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎందుకంటే ఎంతో మంది నార్త్ ఇండియాలో చూస్తే బైబిల్ గ్రంథము ఓపెన్గా చదవలేరు. కొంతమంది అయితే చర్చెస్కు వెళ్ళలేరు. వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళు ఎంతో విధంగా భయంకరంగా హింసపడుతున్నారు. కనుక మనం ఈ రీతిగా ఎంతో ఫ్రీడమ్ పొంది ఉన్నాం. కనుక మనం దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాల. ప్రార్థన చేసుకుందాం. అన్ని ఆశీర్వాదములకు కారణభూతుడైన మా గొప్ప పరలోక తండ్రి, యేసయ్య నీ ఘనమైన నామం ప్రభా వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. లోకమంతా వెళ్ళి అవున తండ్రి సర్వజనములకు నాయన నా యొక్క సువార్తను ప్రకటించుడి నీవు సెలవిచ్చారు ప్రభా. ఈ దినం ప్రభా నీ యొక్క వాక్యాన్ని కొద్దిసేపు మేము ధ్యానం చేయాలని ఆశపడుతున్నాం. మీరు మా మధ్యలో ఉండి మాకు బోధించుమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధాత్మ ప్రేరేపణతో బైబిల్ గ్రంథం రాయబడి ఉన్నది అని మనకు అందరికీ తెలుసు. ఈ దినం ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ ఒక్కొక్క భక్తుని ఏ రీతిగా నడిపించినారు అనే దాన్ని బట్టి మనము ఆలోచన చేస్తాం. అయితే మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ నడిపింపు అంతా కూడా మనం చూస్తే రోమా పత్రికలో పరిశుద్ధాత్మ యొక్క క్రియలన్నీ కూడా మనము చూస్తాం అన్నమాట. మొట్టమొదటిగా 8వ అధ్యాయము 9వ వచనం చూస్తే, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావమై కలిగిన వారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే నా వాడు కాడు అంటున్నాడు. చూడండి, మనలో పరిశుద్ధాత్మ దేవుని మనము కలిగి ఉన్నాం కాబట్టి మనము ఆత్మపూర్ణులై ఉంటున్నాం. అయితే శరీర కార్యాలు మనలో ఉండకుండా మనము జాగ్రత్తగా పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని చూసుకొని నడిపిస్తున్నాడు. మరలా ఇంకొక వాక్యం చూస్తే 8:11 చూస్తే, మృతులలో నుండి యేసును లేపిన ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు సావునకు లోనై ఉన్న మీ శరీరములను కూడా మీలో నివసించున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. ఇటు నిరీక్షణ చూడండి, క్రీస్తు యేసు మొట్టమొదటి తొలి ఫలం అన్నమాట. ఆయనలో పరిశుద్ధాత్మ ఆయనలని లేపిందనమాట. ఒకవేళ క్రీస్తు యేసు లేపపడక ఉంటే మన యొక్క విశ్వాసం వ్యర్థమని పౌలు కొరింథీలో రాస్తున్నాడు. మొట్టమొదటిగా పునరుత్థానుడు ఆయన యేసుక్రీస్తు. ఆ ఆత్మ యేసుక్రీస్తును లేపింది వాక్యం రూఢిగా మనకు సెలవిస్తుంది. అలాగైతే ఆయనను లేపిన ఆ ఆత్మ నీలో ఉంటే చావునకు లోనై ఉన్న నీ శరీరంను కూడా మీలో నివసించున్న తన ఆత్మ ద్వారా జీవింప చేయను. ఇదనమాట మన యొక్క నిరీక్షణ. ఈ లోకంలో ఒకవేళ మనం కనుమూసిన తర్వాత కూడా అయితే దేవుడు తిరిగి వచ్చినప్పుడు మన ఆత్మ దేవుని యందు దాచి ఉండబడింది. ఆయన వచ్చినప్పుడు ఆ ఆత్మ ఆయనను కలుసుకొని మనము శారీరంగా నూతన శరీరం పొందుకుంటామనేది దీని యొక్క అర్థం. ఎందుకంటే యేసు ప్రభు బ్రతికి తిరిగి ఆయన లేచినప్పుడు ఆ శరీరం వాళ్ళకి కనిపించాడు అనమాట. తన చేతులను చూపించాడు, తన పాదములను చూపించాడు, ప్రక్కన బల్లపు పోటు ఆ యొక్క అన్ని కూడా తోమాకు అందరికీ శిష్యులందరూ కూడా చూడగలిగారు. అయితే ఒక భూతంకున్నట్లు ఈ యొక్క శరీరం ఉండదు కదా అని ఆయన సెలవిచ్చినాడు అనమాట. కాబట్టి మనము నిరీక్షణ ఉంచాల. ఇతర మతలను మనం చూసినప్పుడు ఆ యొక్క పునరుత్థానం అనేది అక్కడ మాట ఎక్కడ కూడా చెప్పబడదు. అయితే క్రీస్తులో మనకుండే ఒక నిరీక్షణ ఏమంటే దట్ వీఆర్ గోయింగ్ టు రైస్ అగైన్ వన్ డే బికాస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ దట్ ఈస్ విదిన్ హస్. మనల్ని ఆయన లేపుతున్నాడు, ఎందుకంటే క్రీస్తును ఆయన లేపాడు అనమాట. అయితే ఈ కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఏం చేస్తున్నాడు అనేది ఒకసారి ఆలోచన చేయాలా. అదే రోమా పత్రిక 8:14 చెప్తుంది, హీ లీడ్స్ అస్. ఎందరు దేవుని ఆత్మ చేత నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. మనకి ఈ ఆత్మ ఇవ్వబడింది అనమాట. ఆయా సమయం ముందు ఈ రీతిగా చదువుకోమని, లేకుంటే ఇక్కడికి వెళ్ళుమని, లేకుంటే అక్కడ వెళ్ళి కౌన్సిల్ ఇవ్వమని, లేకుంటే ఇంకొకరికి ప్రార్థన చేయమని, లేకుంటే మనం మాట్లాడే మాటలు సరైనది కాదని మనల్ని హెచ్చరిస్తూ మన త్రోవలను మనల్ని నడిపిస్తున్నది పరిశుద్ధాత్మ దేవుడే అనమాట. మరలా 15వ వచనం, ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాసపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. చూడండి, వి హావ్ ద యాక్సెస్ టు కాల్ హిమ్ as అబ్బా ఫాదర్. తండ్రిని పిలుచుటకు ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఒక
హక్కును కలిగించాడనమాట. ఎందుకంటే యేసయ్య ఈ లోకమును విడిచిపెట్టి వెళ్ళక ముందు ఒక మాట చెప్తున్నాడు. ప్రార్థన చేసినప్పుడు ఆయన మొట్టమొదటిగా డిసైపుల్స్ కోసం ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడని, తండ్రి మీరు నేను ఏ రీతిగా ఏకరీతిగా ఉంటున్నామో ఆ రీతిగానే ఈ డిసైపుల్స్ కూడా, ఈ యొక్క శిష్యులు కూడా మనతో ఏకీభవించుండులాగన ప్రార్థన చేస్తాను. అంతేకాకుండా బిలీవర్స్ అందరి కోసం కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఆ దినమందు నేను మీలోను నేను తండ్రిలోను అందరు కూడా ఏకమై ఉన్నది మీరు తెలుసుకుంటారు అంటున్నారు. అందుకే ద ఇన్డ్వెల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, మనలో పరిశుద్ధాత్మ ఉండేటప్పుడు ఏదైతే దేవుడు మన జీవితంలో జరిపిస్తాడో అవన్నీ కూడా మొట్టమొదటిగా మనకు తెలియపరుస్తూ వస్తాడు. కళల ద్వారాను దర్శనం ద్వారాను ఆయన అనేక రీతిగా మాట్లాడుచున్నాడు. మనము ఆ యొక్క హక్కును పొంది ఉన్నాం తండ్రి అని. అందుకే యేసయ్య ఎలాగ తన తండ్రి అని పిలుస్తున్నారో మనం కూడా అదే రీతిగా ఆ హక్కును పొందుకుంటున్నాం అనమాట. 16, 17 వచనంలో చూస్తే మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులం, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతో పాటి వారసులం. చూడండి, ఇప్పటి కాల శ్రమ రాబోయే మహిమకు ఎన్నతగినవి కాదు. కాబట్టి ఈ లోకంలో మనం శ్రమ పొందుతున్నామని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తూ చెప్తున్నాడు. అయితే ఈ యొక్క శ్రమ మనకు రాబోయే మహిమకు ఎన్నతగినవి కాదంటున్నాడు. అయితే మనం పిల్లలం, దేవుని పిల్లలం అని చెప్తే ఆయనలో మనము వారసులమై కూడా ఉంటున్నాం. ఆయనకి ఏమైతే హక్కు కలిగి ఉన్నదో, తండ్రి కుడి పాసమైన కూర్చున్నాడో ఆ రీతిగా మనకు కూడా హక్కు ఇవ్వబడి ఉంటున్నది. అటువలే ఆత్మయు మన బలహీన ఎందు చూచి సహాయం చేయుచున్నాడు. ఎలయనగా మనము యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యం కాని మూల్గులతో ఆయన ఆత్మ మన పక్షంగా విజ్ఞాపన చేయుచున్నాడు. సమ్టైమ్స్ వి డు నాట్ నో హౌ టు ప్రే. అలాంటి టైంలో మనం దేవుని సన్నిధానంలో కూర్చునేటప్పుడు పరిశుద్ధాత్మ ఆయనే మన కోసం చెప్పశక్యం కాని మూల్గులతో భాషలతో ఆయన మన కొరకై మొర్రపెట్టే దేవుడుగా ఉంటున్నాడు. ఎంత గొప్ప సంగతి చూడండి. సో వీ హ్యావ్ అ గాడ్ హూ ఈస్ ఇన్డ్వెల్లింగ్ ఇన్ అస్, హూ కెన్ స్పీక్ ఫర్ అస్. మన యొక్క దేవుని యొక్క చిత్తం మనం ఎరగకుండా ఉన్నప్పటికీ ఆయన చిత్తం ఏదో దాని ప్రకారం ఆయన మనల్ని ప్రార్థనలో నడిపిస్తాడనమాట. ఎంతో గొప్ప ఆధిక్యత అనమాట ఇది. అయితే 27వ వచనం, మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఎలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. దేవుని చిత్తం ఏదో నీకు నాకు తెలియకపోవచ్చు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంటే హీ విల్ మేక్ అస్ ప్రే అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ ద ఫాదర్. తండ్రి యొక్క చిత్తం ఏదో ఎరిగి దాని ప్రకారం మనం ప్రార్థన చేయుటకు ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. చూడండి, పరిశుద్ధాత్మ కార్యాలు ఎంతో గొప్పవి. మొట్టమొదటిగా మనం చూస్తున్నాము, ఆత్మ మనలో నివసించిన ఎడల మనము శారీర ప్రకారంగా మనము నడిచము, ఆత్మానుసారంగా మనం నడుస్తామని వాక్యం సెలవిస్తుంది. మృదులలో నుండి యేసుక్రీస్తును లేపిన ఆత్మ మనలో ఉంటే మనం కూడా చావుకు మనము లోనై ఉన్న మన శరీరాన్ని ఆయన తిరిగి లేపుతాడనే వాక్యం ఉంటున్నది. అంతేకాకుండా అబ్బా తండ్రి అని మొరపెట్టుటకు మనకు హక్కిచ్చాడు. మనం ఆయన బిడలం గనుక వారసులంగా ఉంటున్నాం. చెప్పసఖ్యం కాని మూల్గులతో ఆయన తానే మన కోసము విజ్ఞాపన చేసే దేవుడుగా ఉంటున్నాడు. ఏ రీతిగా తండ్రి చిత్తం మనం ఎరగలేదో ఆయన అన్ని కూడా తెలిసిన వాడే తండ్రి చిత్తానుసారంగా మన కొరకై ఆయన విజ్ఞాపన చేసే దేవుడుగా ఉంటున్నాడు. ఈ 7 కార్యాలన్నీ కూడా ఆ యొక్క ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 5వ వచనంలో చెప్పబడి ఉందన్నమాట. ఎందుకంటే ఆయన ద 7 spirits ఆర్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద థ్రోన్. ఆయన యొక్క సింహాసనం ఎదుట 7 ఆత్మలు ఉన్నాయి. ఆ 7 ఆత్మలు దేవుని యొక్క ఆత్మలను చెప్పబడుతున్నాయి. కాబట్టి పరిశుద్ధాత్మ కార్యాలు 7 కార్యాలు ఆయన మనల్ని నడిపిస్తుంది అనమాట. ద ఇన్డ్వెల్లింగ్ స్పిరిట్, ద క్విక్కనింగ్ స్పిరిట్ అండ్ గైడింగ్ స్పిరిట్ అండ్ ఆల్సో ద కంఫర్టింగ్ స్పిరిట్. And we also get another spirit, that is what is going to happen, that he will reveal. All those spirits are guiding us in our day to day life అనమాట. అయితే ఈ దినం ప్రాముఖ్యంగా అపోస్తల కార్యంలో జరిగిన ఒక
కార్యాన్ని గురించి పరిశుద్ధాత్మ నడిపింపు ఏ రీతిగా ఉన్నది అని మనము చూస్తాము. ఇక్కడ మనం చూస్తాం మొట్టమొదటిగా ఒక 5 వచనాలు నేను చదువుతాను. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించి వచ్చెను. జన సమూహము వాటిని విని ఫిలిప్పు చేసిన సూచక్రియలను సూచిచుండు అతడు చెప్పిన మాటలందు ఏక మనసుతో లక్ష్యం ఉంచిరి. అంతేకాకుండా ఆ పట్టణంలో అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. అంతేకాకుండా పక్షవాయువారు, కుంటివారు అనేకులు స్వస్థత పొందిరి అన్నమాట. అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషం కలిగింది వాక్యం సెలవిస్తుంది. ఇంతేకాకుండా సో మెనీ అదర్ థింగ్స్. అంతేకాకుండా సీమోను అని ఒక మనుషుడు ఉన్నాను. ఆయన ఆ పట్టణంలో గారడి చేయొచ్చు తానెవడో తన గొప్పవాడని చెప్పుకొనొచ్చు ఆ సమాజంలో విభ్రాంతి కలుగజేస్తూ వచ్చాడనమాట. ఆయన కూడా ఫిలిప్పును చూచి ఆయన చేస్తున్న గొప్ప కార్యాలను చూచి యేసుక్రీస్తులో నమ్మకం ఉంచినాడని అటు తర్వాత వాక్యం వినబడుతుంది. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్టిసం పొంది ఫిలిప్పును ఎడబాయకుండా వెంట ఆయన వెనక వచ్చినట్లు వాక్యం సెలవిస్తుంది. ఈ రీతిగా జరుగుచున్నది. ఆ సమరయ పట్టణంలో ఫిలిప్పు చేసిన కార్యాలు బహుగా ఉంటున్నదనమాట. దయాలన్నీ కూడా వెళ్ళగొడుచున్నాడు. అనేక మంది దయాల పీడింపుల నుంచి బయటికి వచ్చారు. అంతేకాకుండా పక్షవాయు గల మనుషులు, మరి కుంటివారు, గుడ్డివాళ్ళు అందరూ విశ్రాంతి అందరు కూడా చక్కగా బాగుపడుతున్నారు అనమాట. కాబట్టి ఈ వాక్యమైన ప్రతి ఒక్కరు బాగుపడుతుండ ఆ యొక్క గారడి విద్దకారుడు కూడా సీమోను కూడా ఆయనను చూచి తన కార్యాలన్నీ వదులుకొని నిజ దేవుని వెంబడించి బాప్టిజం తీసుకుంటున్నాడు. ఇది ఈ రీతిగా జరుగుచుండగా ఒక మాట అక్కడ ఏముంటున్నదంటే, ప్రభు దూత నువ్వు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజావుకు పోవు అరణ్య మార్గమును కలుసుకొనుమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. చూడండి, అన్ని కార్యాలు కొన్నిసార్లు మన యొక్క మినిస్ట్రీ చాలా చక్కగా జరుగుతూ ఉంటుంది. లేకుంటే మనం ఏ స్థలంలో ఉంటున్నామో ఆ స్థలంలో మనం చాలా కంఫర్టబుల్గా ఉంటాం. అయితే దేవుడు ఒకే చాట మనము ఉండి కంఫర్ట్ అనుభవించాలని దేవుని యొక్క ఇష్టం కాదు. ఒక చోట మన యొక్క కార్యాలన్నీ కూడా పూర్తి అయిన తర్వాత ఆయన ఆత్మ మనల్ని వేరే చోటకి తీసుకొని వెళ్తాది అనమాట. అయితే మనం వెంటనే లోబడాల. 23 దావీదు కీర్తనలో ఒక మాట ఉంటున్నది, శాంతికరమైన జలముల ఎదుట ఆయన నన్ను నడిపించును. అటు తర్వాత గడాంతలోయ అనుభవంలో కూడా ఆయన నన్ను తీసుకెళ్తాడు. కాబట్టి ఎప్పుడు కూడా బాగా ఇక్కడ సురక్షితంగా ఉంటున్నది, నేను ఇక్కడే ఉంటానని మనం ఆలోచన చేసుకుంటే అది తప్పుడు. వన్స్ ద వర్క్ ఇస్ ఓవర్, గాడ్ వాస్ టేకింగ్ దమ్ ఇన్ టు డిఫరెంట్ ప్లేస్. మన ఆది అపోస్తులను మనం చూస్తే ఒక చోట అక్కడ మినిస్ట్రీ ఆగిన తర్వాత ఓడలోనికి తీసుకొని వెళ్ళి మరి యొక్క ప్రాంతానికి పరిశుద్ధాత్మ వాళ్ళని నడిపించినట్లే చూస్తాం. ఇక్కడ మంచి పేరు ఫిలిప్పు పొందుకున్నాడు. అయితే ఎంత మంచి పేరు పొందుకున్నప్పటికీ ఆయన ఏమంటున్నాడంటే, తక్షణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు మార్గంలో ఉన్న అరణ్య మార్గంలోనూ నువ్వు వెళ్ళి కలుసుకుమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అందుకే ఒక వాక్యం ఉంటున్నది, లెమ్ము తేజరిల్లుము. సమ్ టైమ్స్ గాడ్ ఈజ్ స్పీకింగ్. మనల్ని ఏమంటున్నాడంటే, నీకు వెలుగు వచ్చి ఉన్నది. ఒకే చోట ఉండేదాన్ని కాదనమాట. ఎక్కడ చీకటి ఉంటున్నదో అలాంటి స్థలానికి దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించి ఉన్నది. చూడుము, భూమి మీద చీకటి కమ్మి ఉన్నది, కటిక చీకటి జనములను కమ్ముకొనేది. యెహోవా నీ మీద ఉదయించి ఉన్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. God wants to use you sometime, so you have to available for the Lord అన్నమాట. దేవుని మాటకు మనం లోబడాలని దేవుడు మనల్ని ఎదురు చూస్తున్నాడు. ఎల్లకాలం ఒక రీతిగా ఒకే ఆత్మానుసారం స్థితిలో మనం ఉండకుండా మెట్టుకు మనం ఎదిగి దేవుని యొక్క స్వార్థ చేటులో ముందడుగు వేయాలని దేవుడు మనల్ని ఎదురు చూస్తున్నాడు. చూడండి, ఎఫెసీ పత్రిక 5:14 ఈ రీతిగా సెలవిస్తుంది, ప్రత్యక్షపరచుచున్నది ఏదో అది వెలుగే కదా, అందుచేత నిద్రించుచున్న నీవు మెలుకొని మృదులలో నుండి లెమ్ము, క్రీస్తును నీ మీద ప్రకాశించున్నది ఆయన చెప్పుచున్నాడు. కాబట్టి వెలుగు మన మీద వచ్చి ఉన్నది కనుక మృదులో నుండి మనము లేయాల, నిద్ర నుంచి మనం లేయాల, వాక్య పరిచర్య చేయాలని దేవుడు మనల్ని ఎదురు చూస్తున్నాడు అనమాట. కాబట్టి ఇక్కడ ఫిలిప్పుకు ఏమంటున్నాడంటే, నువ్వు వెళ్ళి అతనితో
కలుసుకోమంటున్నాడు. అయితే ఆయన అక్కడ వెళ్ళుచున్నాడు. అంతేకాకుండా వెళ్ళుము అని చెప్పినప్పుడు ఇమీడియట్ ఒబీడియన్స్, ఆయన వెళ్ళుచున్నాడు. అతడు తిరిగి వెళ్ళుచు తన రథంను కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథమును చదువుచున్నాడు. అప్పుడు ఎథియోపియా రాణి అయిన కందాకే క్రీత పందిరి అయిన ఆమె యొక్క ధనాహార మందటిని మీదున్న ఎథియోపుడైన నపుంసకుడు ఒకడు ఆరాధించుటకు యెరూషలేముకు వచ్చి ఉన్నాడు అనమాట. ఆయనతో పాటు కలుసుకోమంటున్నాడు. ఆయన ఒక నపుంసకుడు, ఆయన రథంలో వెళ్ళుచున్నాడు. అయితే ఆయన యెరూషలేములో ఆరాధన చూసుకొని తిరిగి వస్తున్నాడు అనమాట. అలాంటి సమయంలో ఈయన వెళ్ళి అతడు తిరిగి వెళ్ళుచునగా ఆయన రథంలో కూర్చొని ప్రవక్త అయిన యెషయా రాసిన 53 ఆ యొక్క అధ్యాయాన్ని చదువుతున్నాడు. అలాంటి సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిపుని హెచ్చరించి, అప్పుడు ఆత్మ ఫిలిపుతో నువ్వు ఆ రథం దగ్గరికి పోయి దానిని కలుసుకోమని చెప్పాను. ఒక ఆజ్ఞ వస్తుంది అనమాట. వెంటనే ఆ ఆజ్ఞకి ఆయన లోబడినట్లు చూస్తాం. బైబిల్ గ్రంథంలో మనం అట్లా చూసినట్లయితే అబ్రహాముకు ఒక ఆజ్ఞ వచ్చింది. నువ్వు ఉన్న స్థలంలో కల్దేయుల ప్రాంతం నుంచి నువ్వు విడిచిపెట్టి నేను నీకు చూపించిన ఒక దేశానికి నువ్వు వెళ్ళుము అని దేవుడు చెప్పిన వెంటనే అబ్రహాము స్థలాన్ని వదిలి ఆయన రూఢిగా వెళ్ళుచున్నాడు. ముందు చూడలేదు, వెనక చూడలేదు. ఆ యొక్క కల్దేయుల ప్రాంతము విగ్రహారాధనతో నిండిపోయినది. ఆయన ఒక విగ్రహారాధన కాడు. అయితే దేవుని మాట విని అబ్రహాం వెంటనే లోబడినట్లు చూస్తాం. అలాగనే నోపు దినములలో కూడా ఓడ సిద్ధపరచమంటే ఆయన లోబడాడు. ఎంతో 125 సంవత్సరం ఆ ఓడను సిద్ధపరిచి దేవునికి మహిమ తెచ్చాడు అనమాట. అలాగనే కొత్త నిబంధనలు మనం చూస్తే అననీయా అనే ఒక భక్తుడు ఉంటున్నాడు. పౌలు దమస్కు మార్గంలో వెళ్ళి క్రైస్తవులందరినీ చంపుతుండగా అయితే ఆయనకు గుడ్డితనం కలుగుతుంది. మధ్య ఆకాశంలో నుంచి దేవుడు మాట్లాడుచున్నాడు. ఆ వెలుగును చూడలేక ఆయన గుడ్డితనం కలిగిందనమాట. అప్పుడు ఆయన కూడా అననీయా దగ్గరికి పంపబడతాడు. అయితే అననీయా ఏమంటున్నాడంటే, ప్రభువా వీడు క్రైస్తవుల్ని అందరినీ కూడా, స్త్రీలేమి పురుషులనేమి అందరినీ కూడా పట్టి చంపివేస్తున్నాడు. అలాంటి వాని దగ్గర నేను పోయి ప్రార్థన చేయలేను అంటున్నాడు. అనాయింటి మన కన్ను కనబడాలని నీ దగ్గరికి ఆయన వస్తున్నాడు అంటున్నాడు. అయితే ఆయన తిరుగుబాటు చేసి అలా చెప్పినప్పుడు దేవుడు ఈ మాట పలుకుతున్నాడు, ఇశ్రాయేలు ఎదుటను రాజుల ఎదుటను మరి అన్ని జనుల ఎదుటను నా నామాన్ని ప్రకటించుటకు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉంటున్నాడు అని దేవుడు ఆయనతో అన్నప్పుడు ఆయన లోబడి ఆ యొక్క కార్యాన్ని చేస్తాడు. అయితే పౌలుకు కన్నులు చూపు పొందుకుంటున్నాడు. అయితే ఎన్నో గ్రంథాలు పౌలు రాసినట్లు మనం చూస్తాం. చూడండి, when we obey there will be lot of blessings. అయితే తిరుగుబడిన వాళ్ళు కూడా బైబిల్లో ఉంటున్నారు. యోనా గ్రంథంలో చూస్తే యోనాను వెళ్ళుమంటే యోనా వెళ్ళలేదు, తర్షీసుకు వెళ్ళిపోయాడు అనమాట. అయితే దేవుడు ఆయనను మరలించి సముద్రంలో తుఫాన్ లేపి మరలా ఆయన ఒక చేపను మింగనిచ్చి కక్కి తర్వాత ఆయన ఇక్కడికి నెనివే పట్టణానికి వచ్చినట్లు మనం చూస్తాం. కాబట్టి పిలుపుకు ఆ యొక్క ఆజ్ఞ వచ్చిన వెంటనే ఆయన అక్కడ లోబడినట్లు చూస్తాం. పరిశుద్ధాత్మ స్వరానికి మనము లోబడాలన్నమాట. మనకి ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ కొన్నిసార్లు మనం లేలేం, ఎలాగ వాక్యం చెప్పేది కూడా కొంతమంది ఆలోచన చేస్తారు. అలాంటి సమయంలో యు సీక్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆ యొక్క హోలీ స్పిరిట్ మనం అడిగినప్పుడు, పరిశుద్ధాత్మ మన మీదికి వచ్చినప్పుడు మనం శక్తి పొంది వాక్యాన్ని ప్రకటిస్తాం. ఎందుకంటే దేవుని యొక్క ఆఖరి కోరిక లోకమంతా వెళ్ళి మీరు సువార్తను ప్రకటించుడి అని సెలవిచ్చాడు. అయితే ఇక్కడ పిలుపు వెళ్ళినట్లు చూస్తాం. అటు తర్వాత పిలుపు దగ్గరికి పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువుచున్నది గ్రహించున్నావా అని అడుగగా అతడు, ఎవడైనాను నాకు ఈ యొక్క త్రోవ చూపకుంటే ఎలాగ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండుమని ఫిలిపును వేడుకొనెను. చూడండి, ఆయన ఏం చదువుతున్నాడంటే యెషయా గ్రంథము 53 అధ్యాయం. ఎవరైనా నాకు చెప్పకుంటే నాకు ఎలాగా అర్థమవుతుంది అని ఆయన అడుగుతున్నాడు అనమాట. రోమాపత్రికలో ఒక చక్కని మాట సెలవిస్తున్నారు. 10వ అధ్యాయము అక్కడ కొన్ని మాటలు చదువుదాం. 13 నుంచి ఫర్ ఓవర్ కాల్స్ అపాన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ షల్ బి సేవ్డ్. ఎవరైతే యేసు నామమును పిలుస్తున్నారో వాళ్ళందరూ రక్షణ పొందుదురు. హౌ దెన్ షల్ దే కాల్ ఆన్ హిమ్ ఇన్ whom they have not believed. వాళ్ళు ఎలాగ పిలుస్తారు ఆ నామమును వాళ్ళు ఎరగకపోతే? అండ్ హౌ షల్ దే బిలీవ్ ఇన్ హిమ్ ఆఫ్ whom they have not heard. ఆయనను గురించి వాళ్ళు వినకపోతే ఏ రీతిగా ఆయన నామమును ఆయన పిలుస్తారు? అండ్ హౌ షల్ దే హియర్ వితౌట్ అ ప్రీచర్. ఒక సేవకుడు కానీ పంపకపోతే ఏ రీతిగా వాళ్ళు ఆ యొక్క వాక్యాన్ని వింటారు అంటున్నాడు. హౌ షల్ దే ప్రీచ్ అన్లెస్ దే ఆర్ సెంట్.
అంటే ఒకడు పంపకపోతే ఏ రీతిగా ఆయన ప్రీచ్ చేస్తాడు, వాక్య పరిచర్య చేస్తాడు అని వాక్యం ఉంటున్నది. హౌ బ్యూటిఫుల్ ఆర్ ద ఫీట్ ఆఫ్ దోస్ హూ ప్రీచ్ ద గాస్పెల్ ఆఫ్ పీస్, హూ బ్రింగ్ గ్లాడ్ టైడింగ్స్ ఆఫ్ గుడ్ థింగ్స్. అంటే సువార్త చేయువాని యొక్క పాదం ఎంతో సుందరమైనదని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దీస్ డేస్ వీ నీడ్ టు ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మరి ముఖ్యంగా దేవుని యొక్క రాకడ బగ్గు సమీపంగా ఉంటుండగా ప్రతి ఒక్కరు కూడా నీ కలిగిన తలాందును దేవుని నామ మహిమార్థమై మనము వాడాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. అంతేకాకుండా ఆ యొక్క లేఖనం గురించి ఏం రాస్తున్నాడు అనేది మనం చూస్తాం. అయితే ఆ యొక్క నపంసకుడు చదువుతున్నాడు. లేఖనమందు చదువుచున్న భాగం ఏదనగా, ఆయన గొర్రెవలే వదకు తేబడును, బొచ్చు కత్తరించి వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగ మౌనంగా ఉండునో అలాగా ఆయన నోరు తెరవకుండా ఉండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శన దొరకకపోయాను. ఆయన సంతానము ఎవరు వివరించెదరు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడుచున్నది. ఆ మాట చదువుతున్నాడు అనమాట. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు యొక్క శ్రమలు అనమాట. ఏ రీతిగా ఆయన మన కోసం గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చాడు. అంటే బొచ్చు కత్తిరివాని ఎదుట మౌనంగా ఉండే గొర్రెపిల్లలాగా ఆయన మౌనంగా ఉన్నాడు. ఆయన న్యాయం ఎవరు కూడా అడగలేరనమాట. ఆయనకు న్యాయం జరగలేదు. ఆయన బలిపశుగా ఈ లోకానికి వచ్చాడు అనమాట. ఆయన భూమి మీద ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయపడుచున్నది అని చెప్తున్నాడు. ఇవన్నీ ఆ నపంసకుడు వింటున్నాడు అనమాట. ఆ నపంసకుడు వినేటప్పుడు ప్రవర్త ఎవని గురించి ఇలాగ చెప్పుచున్నాడు? అయితే ఇక్కడ చెప్పబడిన వాడు ఎవడు? ఒకవేళ ప్రవర్తన తన్ను గూర్చియా లేకుంటే వేరొకని గూర్చియా అని ఆయన అడుగుచున్నాడు. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనముగను అనగా అతనికి యేసుక్రీస్తు గురించి సువార్తను ప్రకటించాడు. అయితే మనం కూడా మన జీవితంలో ఒకరి దగ్గరికి దేవుడు మనల్ని పంపించినప్పుడు మనకంటేనే ముందుగా ఈ వాక్యం ఎవరి దగ్గరికి వెళుతుందో వాళ్ళ యొక్క హృదయాన్ని దేవుడు సిద్ధపరుస్తాడని వాక్యంలో మనం చూస్తాం. దానికి కొన్ని ఎగ్జాంపుల్ మనం చూస్తాము బైబిల్ గ్రంథంలోనే. ఇక్కడ చూడండి, కొర్నేలి అని ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన ఎంతో భక్తిపరుడు. అయితే దేవుడు ఒక రోజు మధ్యాహ్నం ఏమంటున్నాడు? నీ ప్రార్థన, నీ దాన ధర్మం అవన్నీ కూడా విన్నాము. అయితే పేతురు నీ దగ్గరికి వస్తాడు అని సెలవిస్తున్నాడు. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడంటే, యోపా పట్టణానికి పేతురు దగ్గరికి 2 మనుషులను ఆయన పంపినట్లు అపోస్తల గ్రంథము 10వ అధ్యాయంలో మనం చూస్తాం. అయితే పేతురుకు ఒక దర్శనం కలుగుతుంది. ఆ దర్శనం ఏమనగా, ఆయన ఆకలి గొలి ఉంటున్నాడు. నిద్రపోయేటప్పుడు పైన ఆకాశం నుండి ఒక దుప్పటిలో అనేక జంతువులు వస్తున్నాయన్నమాట. మంచివి చెడ్డవి అన్ని కూడా. అక్కడ లేచి నువ్వు వాటిని తినుము అంటున్నాడు, భుజించుము అంటున్నాడు. అయితే పేతురు ఏమంటున్నాడు? అపవిత్ర జంతువులు నేను తినను ప్రభా. అలాగా ముమ్మారు ఒక దర్శనం కనబడుతుంది. అయితే ఆయన 3వ దర్శనం చూచిన తర్వాత లేచినప్పుడు వాకిలి దగ్గర యోపా పట్టణం నుంచి వచ్చిన ఆ యొక్క 2 ఉంటున్నారు అన్నమాట. కొర్నేలి దగ్గర నుంచి వాళ్ళు వార్త తీసుకొని వస్తున్నాడు. కొర్నేలి మిమ్మల్ని పిలుస్తున్నారంటే, కొర్నేలి అన్యుడు అనమాట. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, సరేలని ఇదే దేవుడు నాతో మాట్లాడనని గ్రహించి పేతురు వాళ్ళ వెనక వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళందరూ సిద్ధ మనసు కలిగి ఉంటున్నారు. వాక్యాన్ని వినుటకు ఎంతో ఆసక్తితో వాళ్ళు అక్కడ ఉన్నట్లు వాక్యం సెలవిస్తుంది. అయితే అన్ని జనులందరి మీద కూడా బాప్టిసం ఇచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ దిగి వచ్చినట్లు దేవుని యొక్క వాక్యం సూటిగా మనకు సెలవిస్తుంది. కాబట్టి వెన్ యూ స్టెప్ ఫార్వర్డ్, ద పీపుల్స్ హార్ట్ విల్ బి ప్రిపేర్డ్ టు రిసీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అనమాట. ఇంకొక స్త్రీని మనం చూస్తాం, లిడియా అని. ఈ యొక్క లిడియా ఊదారంగు పొడులు అమ్ముకునే ఒక వ్యక్తి అనమాట. ఆమె గొప్ప డబ్బు ఉండే మనిషి అనమాట. అలాంటి సమయంలో పౌలు పట్టణానికి వెళ్ళి అక్కడ వాక్యపరిచర్య చేసినప్పుడు ఆమె హృదయం కూడా మారు మనసు పొంది ఆమె తన యొక్క కలిగిన అన్ని కూడా అమ్మివేసి తన గృహాన్ని దేవుని యొక్క సువార్త కొరకై ఆమె అప్పచెప్పినట్లు వాక్యం సెలవిస్తుంది. చూడండి, లూదియా యొక్క మనస్సును కూడా దేవుడు మార్చినాడు అనమాట. వెన్ యూ టేక్ ద ఫస్ట్ స్టెప్, గాడ్ ప్రిపేర్స్ పీపుల్స్ హార్ట్ అనమాట. కాబట్టి వీ నీడ్ టు టేక్ ద స్టెప్. ఫిలిప్పు ఆ రీతిగా లోబడి ఆ యొక్క రథంలో పోతున్న ఆ ఎథియోపియన్ దగ్గరికి వెళ్ళుచున్నాడు. సమరయ స్త్రీ కూడా అలాగనే యేసుక్రీస్తు మధ్యాహ్న కాలంలో 12 గంటల సమయంలో ఆ యాకోబు బావి దగ్గరికి వస్తున్నాడు.
కేవలం ఆ యొక్క స్త్రీ కోసం. ఆ స్త్రీలో ఎంతో నాలెడ్జ్ ఉందన్నమాట. మెస్సియా మా కొరకై వస్తాడు. అయితే మా పితరులు ఆరాధన చేసిన అదే యొక్క పర్వతంలో మేము ఆరాధన చేస్తాము అన్ని కూడా చెప్తాది. అయితే దేవుడు అంటున్నాడు, నా దగ్గర జీవజల ఊట ఉంటున్నదంటే ఎప్పుడు నాకు దప్పి లేకుండా ఆ ఊటను ఆ నీళ్లు నాకు ఈ ప్రభా అని అడుగుతుంది. ఎప్పుడైతే ఆ ఆత్మలో కలిగి ఆమె అడిగిందో యేసే ఆమెకు సువార్త చెప్పినట్లు ఉంటుంది. ఆమె వెంటనే రిసీవ్ చేసుకుంటుంది. పట్టణం అంతా కూడా ఆ యొక్క పల్లె ప్రాంతం అంతా కూడా దేవుని దగ్గర తీసుకొని వచ్చినట్లు చూస్తాం. కాబట్టి ఈ 3 సత్యాలు, కొర్నేలియు, లీడియా, ఈ సమరయ స్త్రీ, ఈ ముగ్గురు కూడా ఈ పిలుపు చేసిన కార్య ప్రకారమే ఆ యొక్క నపుంసకుడు ఎలాగ రిసీవ్ చేసుకున్నాడో హృదయంలో, ఆ యెషయా ప్రవక్త రాసిన 53 కీర్తన ఆ రీతిగానే ఇక్కడ వీళ్ళు కూడా రిసీవ్ చేసుకున్నారనమాట. అయితే ప్రవచించే వాళ్ళు, వాక్యం చెప్పేవాళ్ళు మొట్టమొదటిగా ముందుకు వెళ్ళాలని ఇక్కడ నుంచి మనం చూస్తాం. ఇంకా మూడవదిగా ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడంటే ఇక్కడ మనం చూస్తాం, ఆయనను తీసుకొని ఆయన వెళ్ళిపోతున్నాడు అనమాట. అటు తర్వాత మనం దాన్ని చూస్తాం. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చిరి. అప్పుడు ఆ యొక్క ఎత్యోపుడు, ఇదిగో నీళ్లు నాకు బాప్టిజం ఇచ్చుటకు ఆటంకం ఏమని అడగగా ఆ రథమును నిలిపి వాళ్ళు బాప్టిజం పొందిరి. పిలుపు, నువ్వు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పగా అతడు యేసుక్రీస్తు దేవునిని కుమారుని విశ్వసించునని ఉత్తరం ఇచ్చాను. అయితే ఆయన విశ్వాసం పెట్టాడు. కాబట్టి పిలుపు ఆ యొక్క నపుంసకునికి ఇద్దరు నీళ్లలోనికి దిగిరి. వాళ్ళిద్దరు కూడా, పిలుపును ఆ ఎత్యోపుడు ఇద్దరు కూడా నీళ్ళు దిగినప్పుడు అంతటా పిలుపు అతనికి బాప్టిజం ఇచ్చెను. వారు నీళ్లలో నుండి వెళ్ళి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ పిలుపును కొనిపోయెను. అటు తర్వాత సంతోషించి ఆ నపుంసకుడు వెళ్ళిపోయినాం. అటు తర్వాత పిలుపును ఆయన ఎక్కడ ఎన్నడూ చూడలేదని వాక్యం సెలవిస్తుంది. చూడండి, ఆ యొక్క కార్యం జరిగిన తర్వాత అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఈ నపుంసకుడు వెళ్ళిపోయిన బాప్టిజం పొందిన తర్వాత ఈ యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క పిలుపును తీసుకొని వేరే చోటకి వెళ్ళిపోయినాడు. అయితే ఈ నపుంసకుడు ఆ బాప్టిజం పొందుకొని సంతోషించినట్లు మనం చూస్తాం. ఇక్కడ వాక్యం మనకు రూఢిగా సెలవిస్తుంది. ఎక్కడ ఏ సమయంలో మనకు అవసరమో ఆత్మ నడిపింపు ఏ రీతిగా ఉంటున్నదని కొన్ని వాక్యాన్ని చూస్తాం. పాత నిబంధనలో అనేక పర్యాయం పరిశుద్ధాత్మ దేవుడు మనుషుల్ని ఒక చోట నుంచి ఒక చోటకి తీసుకొని వెళ్ళినట్లు వాక్యం సెలవిస్తుంది. చూడండి, హెచ్కేల్ గ్రంథము 37:1 చూస్తాం. యెహోవా హస్తము నా మీదకి వచ్చెను, నేను ఆత్మ వశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుండెను. చూడండి, హెచ్కేల్ లోయ మనందరికి తెలుసు. అక్కడ ఎముకలు నిండి ఉందన్నమాట. అవన్నీ కూడా ఇజ్రాయేల్ వాళ్ళక కలహబరం. కాబట్టి అలాంటి చోటకు యెహోవా ఆత్మ ఎవరిని తీసుకొని వెళ్తుంది? ప్రవక్త అయిన యెహెజ్కేలును తీసుకొని వెళ్తుంది. తీసుకొని వెళ్ళి అక్కడ వాళ్ళని ఆయన మధ్యలో, ఆ యొక్క ఎముకల మధ్యలో నిలబెట్టి అటు ఇటు నడిపిస్తున్నాడు. అటు తర్వాత వీటిని జీవం కలదా వీటికి అడుగుచుండగా, అది నీకే తెలుసు ప్రభా అని ఆయన యెహెజ్కేలు పలుకుతున్నాడు. మనకు తెలుసు, ఒకవేళ ఇజ్రాయేల్ వాళ్ళ నిరీక్షణ లేకుండా వాళ్ళు ప్రేదంలో ఆ యొక్క సమాధిలో ఉన్నప్పటికీ వాళ్ళని నేను తిరిగి తీసుకొని వస్తానని అక్కడ యెహోవా దేవుడు మాట్లాడినట్లు వాక్యం సెలవిస్తుంది. మరి యొక్క స్థలంలో చూస్తాం. అదే హెచ్కేల్ గ్రంథము 8:3 చూస్తే, మరియు చేయి వంటి ఒకటి ఆయన చాపి నా తల వెంట్రుకలను పట్టుకొనగా ఆత్మ భూమి ఆకాశం మధ్యలకు నన్ను ఎత్తి నేను దేవుని దర్శనములను చూచిచుండగా యెరూషలేమునకు ఉత్తరం వైపున్న ఆవరణ ద్వారం ద్వారా నన్ను తీసుకొని వెళ్ళాను అని సెలవిస్తున్నాడు అనమాట. అక్కడ ఆత్మ మరలా ఇంకొకసారి హెచ్కేలును తీసుకొని వెళ్ళొచ్చుంది. అక్కడ జరుగుచున్న విగ్రహారాధనలను తీసుకుపోయి దేవుని యొక్క ఆత్మ ఆయనకు చూపెట్టినట్లు మనం చూస్తాం. చూడండి, భూమికి ఆకాశం మధ్యలో ఆయన తల వెంట్రుకలను పట్టుకొని, హెచ్కేల్ తల వెంట్రుకలను పట్టుకొని ఆత్మ తీసుకొని వెళ్ళుచున్నదనమాట. అంటే ఓల్డెన్ డేస్ లో ఏ రీతిగా నడిపింపబడారో ఒకసారి ఆలోచన చేయండి. మరి ఇంకొక చోట 11వ అధ్యాయం హెచ్కేల్ 24లో ఈ రీతిగా చూస్తాం. తర్వాత ఆత్మ నన్నెత్తి నేను దైవాత్మ వశునుడై కాక దర్శనంలో ఆయనట్టు కల్దీల దేశమునందు చెరలో ఉన్న వారి యొద్దకు నన్ను తింపెను.
చెరలో ఉన్న వాళ్ళ మధ్యలో తీసుకెళ్లి ఆత్మ ఆయనను దింపినట్లు వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా రాజుల గ్రంథంలో మనకు తెలిసినట్లు ఎలైజా ప్రవర్తకుడు ఈ రీతిగా ఆగాబు రాజు దగ్గర అనేక పర్యాయం నిలబడ్డాడు అనమాట. అనేక పర్యాయం ఆయన కనపడకుండా కొండ ప్రాంతం వెళ్ళాడు. ఒకానప్పుడు ఒబద్యా వచ్చి ఆయన కనబడుతున్నాడు. అప్పుడు ఒబద్యా అనే మాట చూడండి, 18 అధ్యాయం 1 రాజులు 12లో, అయితే నేను నీ యొద్ద నుండి పోవు క్షణమందే యెహోవా ఆత్మ నాకు తెలియని స్థలమునకు నిన్ను కొంచిపోవును. అప్పుడు నేను పోయి ఆహాబునకు వర్తమానం తెలియ చెప్పిన తర్వాత నీవు అతని కనపడిన ఎడల అతడు నన్ను సంపివేయును. అలాగా ఆజ్ఞ ఇయ్యొద్దు. నీ దాసుడైన నేను బాల్యం నుండి యెహోవా అందు భయభక్తి కలిగిన వాడను అని ఒబద్యా చెప్తున్నాడు అనమాట. అంటే కొండ ప్రాంతంలో ఒబద్యా ఏలియా ప్రవర్తన కనుక్కుంటున్నాడు. అయితే నేను ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళి ఆగాబుకు తెలియపరచమంటే ఒబద్యా నేను అలాగా వెళ్ళను, ఎందుకంటే నువ్వు ఇక్కడే ఉండవు, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఇంకొక చోటకి తీసుకొని పోతాడు, అప్పుడు ఆగాబు రాజు నన్ను చంపివేస్తాడు అని చెప్పి, అంతేకాకుండా నేను యెహోవా భక్తుడును చిన్ననాటి నుంచి సెలవిస్తున్నాడు. అయితే ఆ రీతిగానే పరిశుద్ధాత్మ దేవుడు ఆ కాలంలో ఒక చోట నుండి ఒక చోట ఎక్కడైతే అవసరమో ఆ రీతిగా వాళ్ళని తీసుకొని వెళ్ళాడు అన్నమాట. అయితే అలాగనే ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తాం. 1 అధ్యాయం 10వ వచనంలో, ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని బట్టి గొప్ప స్వరము నీవు చూచితివి. పుస్తకములో రాసి ఎఫేసు, సిర్నా, పెర్గము, థుయతీరా, సార్దీసు, ఫిలడెల్ఫియా, లవొదికయ అని 7 సంఘములకు పంపుమని చెప్పే ఒక గొప్ప స్వరము నా వెనక వింటిని అంటున్నాడు. అంటే ఇవన్నీ ఆత్మ నడిపింపు. కాబట్టి ఈ రోజు మనం చూచిన ఫిలిప్పును కూడా పరిశుద్ధాత్మ దేవుడే ఆ యొక్క రథం దగ్గరికి నడిపిస్తాడనమాట. బాప్టిజం ఇచ్చిన తర్వాత ఆ పని అయిన తర్వాత అక్కడ నుండి ఆయనను తీసుకొని వెళ్ళిపోయినాడు అనమాట. అయితే గ్రంథంలో చెప్పబడిన ఆయన యెషయా గ్రంథము చూపెట్టాడు 53. అయితే ప్రతి ఒక్క గ్రంథం కూడా యేసు క్రీస్తును చూపెడుతుందని దానికి సాదృశ్యం. ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్మావూరు శిష్యులు ఎమ్మావూరులో వాళ్ళు వెళ్ళినప్పుడు యేసయ్య తానే వాళ్ళ మధ్యలోకి వచ్చి మాట్లాడుచున్నాడు. మోషే ఆజ్ఞలను ప్రవర్తనలు రాసినది మీరు చదవలేదా అని చెప్తున్నాడు అనమాట. అయితే ఆయన మాట్లాడినప్పుడు మన హృదయం రగులుకునేది కదా అని వీళ్ళు అంటున్నారు. కాబట్టి ప్రతి గ్రంథం కూడా మనకు చూపెట్టేది ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు యేసు క్రీస్తుని గురించే, ఆ గొర్రెపిల్లను గురించే రాయబడి ఉంటున్నది అనమాట. సాక్షాత్తు 61 యెషయా గ్రంథంలో ఆయన అంటున్నాడు, యెహోవాత్మ నా మీద ఉంటున్నది, బీదలకు సువార్త చెప్పుటకు నన్ను ఆయన ఎన్నుకున్నాడని. ఆ యొక్క వాక్యం సాక్షాత్తు ఆ దినము నెరవేరింది అంటున్నాడు. అంతేకాకుండా పేతురు కూడా ఆ రీతిగా ప్రీచ్ చేస్తున్నాడు, యేసు క్రీస్తు గురించి ప్రీచ్ చేస్తున్నాడు. ఆ మాట విని 3000 మంది ఒకేసారి రక్షణ పొందినట్లు చూస్తాం. అంతేకాకుండా ఏ రీతిగా ఆ ఫిలిప్పు వాక్యం చెప్పిన తర్వాత ఆ నపుంసకుడు వెంటనే విన్నాడు, ఆ రీతిగా అనేక మంది పేతురు వాక్యం చెప్పినప్పుడు రక్షణ పొందారు. ఒక పేతురే కాకుండా అపోస్తులు పౌలు, శీల ఆ యొక్క జైలు ప్రాంతంలో ఉండేటప్పుడు మహాభూకంపం వచ్చినప్పుడు ఆ యొక్క కావలివాడు రక్షణ పొందవాలంటే నేనేం చేయాలని అడుగుతున్నాడు. వెంటనే వాళ్ళు ఏమంటున్నారంటే, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, నీవును నీ ఇంటి వారు రక్షణ పొందేదరు అన్నావు. వెంటనే ఆయన చెప్పే మాట ఏమంటే, అపోస్తుల కార్యం 16:33లో చేస్తాం, ఆ రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములను కట్టి వెంటనే అతను ఇంటి వారందరూ కూడా బాప్టిజం పొందిరి. చూడండి, ఎవరైతే పౌలును శీలాను పగలంతా కొట్టి సరచాల్లో వేశారో, రాత్రి కాలంలో ఆ రీతిగా జరిగిన వెంటనే యేసు సువార్తను వాళ్ళు విని వెంటనే వాళ్ళని తన ఇంటికి తీసుకెళ్తున్నాడు. ఆ కావలివాడు తీసుకెళ్లి గాయమును కట్టి తన ఇంటి వారందరూ కూడా బాప్టిజం పొందుకొని రక్షణ పొందే అనుభవంలోకి వచ్చారనమాట. కాబట్టి మనం సువార్త చెప్పుటకు వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ దాన్ని వాళ్ళ హృదయంలో ప్రేరేపించి ఆ కార్యాన్ని జరిగిస్తాడనమాట. ఇంకా కడపటిగా చూస్తే ఒక బోధ మనం తెలుసుకోవాలా, ఆ రథంలో కూర్చున్నవాడు ఆ యొక్క నపుంసకుడు ఒక్కడు మాత్రమే ఉంటున్నాడు. అయితే దేవుడు ఒక్క ఆత్మ కోసము పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్పును ఆ రథాన్ని దగ్గర తీసుకొని వెళ్తున్నాడు. అలా మనం చూసినప్పుడు హీఈస్ కన్సర్న్ అబౌట్ ఈవెన్ ఓన్లీ వన్ సోల్. అంటే ఒక్క ఆత్మ కూడా నశించటం దేవునికి ఇష్టం లేదు. ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందాల. కాబట్టి ఈ దినం ఈ వాక్యం వింటున్న ప్రియ బిడ్డలారా, మన కుటుంబంలో ఇంకనూ రక్షణ లేకుండా ఎవరైనా ఉంటున్నారా? మనం ఎంత గోజాటి ప్రార్థన చేయవలసిందో దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ప్రభు అయిన పరిశుద్ధాత్మ దేవుడు మనుషులను ఆ కాలంలో ఒక ప్రాంతం నుంచి కొండ ప్రాంతం,
కొండ ప్రాంతం నుంచి లోయకు ఎలాగ తీసుకొని వెళ్ళాడు. ఈ దినములలో పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం చేస్తున్నాడు. కాబట్టి ఆయన ఏ రీతిగా మనతో మాట్లాడుతున్నారు ఆ స్వరం విని ఆ రీతిగా ప్రార్థన చేయుటకు మనల్ని మనము తగ్గించుకోవాలా. అంతే మనం మొట్టమొదటిగా మనం చూచినది చెప్ప శక్యం కాని మూల్గులతో ఆయనే మొరబెట్టును అని వాక్యం ఉంటున్నది. ఆ పాత నిబంధన కాలంలో ఉన్న ఆ యొక్క ఆధిక్యత కంటేను ఈ కాలంలో పరిశుద్ధులమైన మనమందరం కూడా పిలువబడిన పరిశుద్ధులం అని సెలవిస్తున్నాడు దేవుడు. కాబట్టి మనలో పరిశుద్ధాత్మ ఉండేటప్పుడు మనం మొర్రపెట్టినప్పుడు తండ్రి చిత్తానుసారంగా ఆయనే విజ్ఞాపన చెయ్యను అని వాక్యం సెలవిస్తుంది. కనుక మనం ధన్యులం, మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అయితే మనము శ్రద్ధ కలిగి భారం కలిగి ఆ యొక్క సోల్ విన్నింగ్ కొరకై మనము తపన పొందాలా. అయితే ఒకే ఒక జకయ్య కోసం యేసయ్య వెళ్ళాడు. అయితే జకయ్య త్వరగా దిగిరమ్ము, నేను నీ ఇంటిలో భజ చేయవలసి ఉంటున్నదంటే ఎంతో సంతోషంతో ఆయన తిరిగి వచ్చినట్లు చూస్తాం. ఇక్కడ కూడా నపంసకుడు లాస్ట్కి ఏమంటున్నాడంటే సంతోషంగా ఆయన వెళ్ళిపోయినాడు అని వాక్యం సెలవిస్తుంది. దానికి మనం బైబిల్ గ్రంథంలో చూస్తే లూకా సువార్త 10:17 ఏమంటున్నారంటే 70 మంది శిష్యులను దేవుడు పంపిస్తున్నాడు. వాళ్ళందరూ తిరిగి వచ్చి యేసయ్య మేము దయాలను ఎల్లగొట్టినామంటే చక్కని మాట ఆయన ఏం చెప్తున్నాడంటే దయాలని మాటకు లోబడతాదని మీరు సంతోషపడవద్దు, కానీ నీ నామం పరలోకంలో రాయబడింది, దాని గురించి మీరు సంతోషపడండి అని సెలవిస్తున్నాడు. కాబట్టి ఈ దినము మనం దేవుని వాక్యాన్ని ప్రకటన చేసినప్పుడు మన నామం మన యొక్క పేర్లు కూడా పరలోక రాజ్యంలో లెక్కింపబడతాదని ఒక గొప్ప సత్యం కూడా ఇందులో దాగి ఉంటున్నది. కాబట్టి మనకి ఇవ్వబడిన ఈ కొద్ది కాలంలో దేవుని వాక్యాన్ని విరివిగా మనము బోధించాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. మార్కు 16:16 నేను చెప్పి ముగిస్తాను. నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షణ పడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. కాబట్టి ఇది పరిశుద్ధాత్మ యుగం. పరిశుద్ధాత్మ తిరుగుచూ కార్యం చేస్తున్నాడు. ఎవరైనాను ఆయన స్వరం వినిన ఎడల ఆయన కార్యాన్ని మనం చేయాలా. సంఘాలందరికీ 7 సంఘాలకు చెవిగలవాడు వినుగా కానీ పరిశుద్ధాత్మ ఆ రోజు మాట్లాడాడు. ఈ దినం ఈ వాక్యం ఇచ్చిన ప్రియ బిడ్డ, ఒకవేళ నేను చెవులు విని ఈ యొక్క కార్యంలో నువ్వు దేవుని యొక్క కార్యం కోసం ముందడుగు వేసిన ఎడల పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కూడా ఆయన యొక్క పరిచయంలో విరివిగా వాడుకుంటాడు. అనేక ఆత్మలను దేవుని రాజ్యానికి మనము పంపగలుగుతాం. ఈ కొద్ది మాటలను మన వినికిడిలో దేవుడు ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుని ముగిస్తాం. మహా ప్రభువ యేసయ్య ఘనమైన నామకు వందనాలు ప్రభా. తండ్రినైనా పరిశుద్ధ ఆత్మను ప్రభా మా మధ్యలోకి పంపిస్తానని వాగ్దానం చేసి వెళ్ళావు. ఈ దినం ప్రభా యోవేలు గ్రంథంలో చెప్పబడినట్లు యవనస్తులందరి మీద నా ఆత్మను, ఇదిగో నీ మీదను నీ పనికత్తెల మీదను నా పరిశుద్ధాత్మను పంపెదను సెలవిచ్చావు. ఇదిగో పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరిని ఆవరించి ప్రభా అనేక వరాలతో నింపుచున్న ఈ సమయంలోనైనా ప్రతి ఒక్క బిడ్డ ఆసక్తి కలిగి నీ వాక్యాన్ని బోధించుటకు సహాయం చేయండి. ఆ దినం ప్రభా ఫిలిప్పునైనా ఎంతో గొప్పగా సేవ సమరయ పట్టణంలో చేసినప్పటికీ నువ్వు వెళ్ళి అరణ్య మార్గంలో ఇదిగో ప్రభా వెళ్ళుమని యెరూషలేం నుండి ఆయనను పిలిచినప్పుడు వెంటనే లోబడి ఆ రథంలో వెళ్ళిన ఎథియోపియన్తో ప్రభా ఆయన కలుసుకున్నాడు. ఆయనకు వాక్య పరిచర్య చేశాడు ప్రభా. అటు తర్వాత ఆయనకు బాప్టిజం ఇచ్చాడు. అయితే అక్కడి నుంచి నీ ఆత్మ ప్రభా ఆయనను తీసుకొని వెళ్ళింది అని వాక్యం సెలవిస్తుంది. ఈ దినంలో నీ యొక్క ఆత్మకు మేము లోబడినప్పుడు అనేక కార్యాలు మా ద్వారా కూడా మీరు చేస్తారు ప్రభా. మమ్మల్ని మేము ప్రభా తగ్గించుకొని నీ స్వరమైన స్థితిలో ప్రభా ప్రతి ఒక్క బిడ్డ వచ్చుటకు సహాయం చేయమని, విత్తపడిన వాక్యాన్ని నీరు గట్టి పరింపజేయమని నజరేయుడైన యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.